వెల్కమ్ టు రావసన్ ఫిల్మ్స్. ఈ రోజు మనం ప్రదీప్ రంగనాథన్ మైత్రాబాయి కాంబినేషన్ వస్తున్న డ్యూ ట్రైలర్ గురించి మాట్లాడుతున్నాం. సుబ్రాజ్ గారు, మీరు డ్యూ ట్రైలర్ చూస్తారా? ఎలా అనిపించింది? బాగుందండి. అంటే ప్రదీప్ రంగనాథన్ ఇంతవరకు చేసిన సేమ్ కంటెంట్ ఎలాగే ఉంటుందో ఇది కూడా అలాగే అనిపించింది. తన ఎనర్జీని మ్యాచ్ చేస్తూ తన కోసమే రాసిన కథలాగా. ఆయన సినిమాలన్నీ ఎలా ఉంటాయంటే ఆయన బాడీ లాంగ్వేజ్ మ్యాచ్ చేసే కథలా అనిపిస్తాయి. సో బాయ్ నెక్స్ట్ డోర్ కొంచెం యాక్టివ్గా ఉంది, హైపరేజ్ ఉంది, వ్యక్తి యొక్క ఇలాగా అనిపిస్తుంది. ఇది కూడా టైటిల్ కూడా అలాగే ఉంది. లవ్ స్టోరీ ఇంట్లో కూడా మళ్ళీ ముందులాగే డ్రాగన్లో లాగే ఫ్లాష్ బ్యాక్ రెండు లవ్ స్టోరీలు అలా కనిపిస్తుంది. తన ఎనర్జీ మాత్రం చాలా బాగుంటుందండి. అంటే సినిమాకి దాన్ని పెంచుకుంటే అయిపోతుంది. కానీ డ్రాగన్ తో మనం కంపేర్ చేసుకుంటే సేమ్ అప్పుడు డ్రాగన్ లాగే అనిపించింది ఎనర్జీ. మనం ఎక్కడ చూస్తే ఈ కథ నా కోసమే మార్చాడు డైరెక్టర్. డైరెక్టర్ నా కోసం మార్చాడు కథని, తీసుకున్నాను నా కోసం మార్చాడు, నా ఎనర్జీ మ్యాచ్ అయ్యేలాగా, నా బాడీ లాంగ్వేజ్ మ్యాచ్ అయ్యేలాగా అది ట్రైలర్ లో కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ కానీ సినిమాటోగ్రఫర్ ఈ మూడు సినిమాలో చేసిన వ్యక్తి లాగా డ్రాగన్ టీవీ చేసిన పర్సన్ అనమాట. సో అదే విధంగా ఇందులో కూడా సేమ్ సినిమా సీక్వెల్ చూసినట్టుగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది తెలుగు తమిళ రెండు అన్నారు కదండి, కానీ నాకైతే పూర్తిగా మొత్తం తమిళ వాసనే కనబడుతుంది. అంటే అంతా చూసుకుంటే తమిళ లాగా అనిపిస్తుంది. బట్ మెయిన్ వచ్చి తెలుగేనండి. మైత్రి చేస్తుంది. మార్కెట్ తమిళ అవ్వడం వల్ల మీరు తమిళ లుకే కనబడుతున్నారు. ఆర్టిస్ట్ అయితే సత్య ఒకటే కనబడుతున్నారు. మిగతా ఆర్టిస్ట్ పెద్దగా ఉంది అర్థమలేదు. ప్రదీప్ రంగనాథన్ మూవీ అంటే ఎలా చూడాలంటే ఒక తమిళ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది అనుకోండి. అంటే దానికున్న మార్కెట్ ఇక్కడ కూడా బాగుంది కాబట్టి మైత్రి ప్రొడ్యూస్ చేసిన కాబట్టి మనం తెలుగు అవ్వడం తప్పలేదు. బట్ యాక్టర్ బేస్ ఎక్కడ ఉందో మమతాబాయి లుక్ కూడా చాలా బాగుంది. కొత్తగా ఉంది. అంటే ముందు సినిమాకి దీనికి పోతుంటే అందులో క్యూట్ గా ఉంటుంది. ఇందులో కొంచెం ఏమంటారు స్క్రీన్ కైండ్ ఆఫ్ కామెడీ ఇవన్నీ వస్తాయి. తన క్యారెక్టర్ ఎలా చేసిందనే చూడాలి. సాంగ్ చూసాను. సాంగ్ చూస్తే సాంగ్ లో ఇద్దరు కానీ డ్యాన్స్ చాలా బాగా ఇస్తారు. సాంగ్ చూసాను. దాంట్లో కూడా వేరే సీట్ కూడా ఉన్నట్టు ఇద్దరు చెప్తున్నాను. లవ్ స్టోరీ కనిపిస్తాయి. అంత ముందు సినిమా డ్రాగన్ లాగే దీంట్లో కూడా మేబీ లవ్ స్టోరీ ఫెయిల్ అయ్యి తన లైఫ్ లో సక్సెస్ అయిన వెళ్ళే అమ్మాయి కనిపించడం మొత్తం అలా కాన్సెప్ట్ అలా కనిపిస్తుంది. అయితే అండి ఒక లవ్ టుడే ఒక లవ్ స్టోరీ, ఇది డ్రాగన్ ఒక లవ్ స్టోరీ, ఒక యూత్ స్టోరీ లాగా ఇది కూడా సేమ్ అలాగే ఉంటే అది బోర్ కొట్టిపోదు. ప్రదీప్ రంగనాథన్ నుంచి రోజు ప్రతిసారి అదే సినిమాలు వస్తే బోర్ కొడతారు. చెప్పలేమండి. ఇప్పుడు ఏంటంటే ఎనర్జీ పెంచుకుంటూ వెళ్ళాడు అనుకోండి, మేబీ కొన్నాళ్ళు మీరు నెట్టుకుంటూ వచ్చేయచ్చు. బట్ మీరు అన్నట్టు ఏదో ఒక పాయింట్ లో ఆగే అవకాశాలు ఉంటాయి. అంటే ఒకరు ఒక స్టైల్ క్యారీ చేసుకుంటూ వెళ్తారు. సపోజ్ ఏది రెండు సినిమా మేబీ వర్కౌట్ అవ్వచ్చు. తర్వాత కొంచెం మారటానికి అనిపించినారు బట్ బోర్ కొట్టే అవకాశం ఉంటాయి. ఎక్స్పెరిమెంట్ గా మార్చుకుంటూ వెళ్తున్నారు. బట్ ప్రస్తుతానికి అయితే నాకు డ్రాగన్ సీక్వెల్ చూస్తుంటే అనిపిస్తుంది. లవ్ స్టోరీ బ్యాక్గ్రౌండ్ లో లవ్ ఫెయిల్యూర్ అయ్యి లేకపోతే ఆసక్తి క్యారెక్టర్ ఏమైనా ఫెయిల్ అయ్యి మళ్ళీ తిరిగి రావడం, దాన్ని ఫెయిల్ అయ్యి ఏదో అవుతుంది కదా, సేమ్ అలాగే అనిపిస్తుంది. లవ్ అండ్ లైఫ్ రెండు అన్నింటి మీద చూపిస్తారు. కెరీర్ మీద ఒకటి ప్లస్ లవ్ ఒకటి, రెండు ప్రాబ్లమ్స్ పెట్టి ఏదో పాయింట్ పట్టుకుంటాడు. ఇందులో కూడా చూస్తే ఓపెనింగ్ షాట్ జీవితం అంతా ఎడం చేతితో ఓపెనింగ్ చేస్తాడు. నేను జీవితం ఎడం చేతితో ఒక పాయింట్ పట్టుకుని వెళ్తా ఉంటాడు. అది వర్కౌట్ అవుతుంది. ఎన్నాళ్ళు వర్కౌట్ అవుతుందని తెలియదు, చూడాలి. బట్ ప్రస్తుతానికి ట్రెండ్ అయితే ఇదే అవుతుంది. సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. తను కూడా మార్కెట్ లో పెనిట్రేట్ అయ్యారు కాబట్టి ఆ ఉన్ననాళ్ళు ఇంకా ట్రెండ్ నడుస్తుంది. అందులో క్రేజ్ సంపాదించుకున్నాడండి. యూత్ లో మాత్రం చాలా మంది తెలుగులో ఉంటారు, తమిళ అయితే ఇంకా ఎక్కువ ఉంటారు అభిమానులు. అతనికి ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్స్ అనమాట. అంతకుముందు ఒకప్పుడు ధనుష్ ఉండేవాడు, బిఏపీ ఆ టైం చూస్తే కొంచెం ధనుష్ అదే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇతను సక్సెస్ అయితే అయ్యాడు. పెక్యులర్ స్టైల్ ఉంది యాక్టింగ్ లో. పెక్యులర్ స్టైల్ పెట్టి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఫ్రస్ట్రేట్ అయినా కొంచెం బాగుంటాయి. అది ఎలా వర్కౌట్ తెలియదు కానీ బాగుంటాయి. ఇదండి డ్యూ ట్రైలర్ గురించి మా రివ్యూ. వీడియో ఫుడ్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.